హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఏంటి టెంప్టింగ్ ఫ్రై అనుకుంటున్నారా? ఏంటి ఇంత క్రిస్పీగా ఉన్న ఫ్రై అనుకుంటున్నారా? ఇది చామదుంపల ఫ్రై. చూసారా పచ్చిమిరపకాయలు ఎంత బాగున్నాయో వేసేసాను శుభ్రంగా. ఇది హ్యాపీగా కొరుక్కుని తినచ్చు. లేత పచ్చిమిరపకాయలు ఏరు వేసాను. ఈ ఫ్రై మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. సో నేను బియ్యం పిండితో నేను బ్యాటర్ వీటిల్ని మ్యారినేట్ చేసి పెట్టేశాను. నీళ్లు పోయొద్దు, నీళ్లు పోయకుండా జస్ట్ ఉడకబెట్టిన చామదుంపల మీద మనం బియ్యం పిండి వేసేసి బాగా ఈచ్ అండ్ ఎవ్రీ చామదుంపల ముక్కకి ఇలా అంటుకునేటట్టు చేసేసుకోవాలి. చక్కగా పోపు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ పోపు వేసాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, ఉప్పు కారం. అబ్బా, ఇంకా గరం మసాలా ఏమీ అక్కర్లేదు. హ్యాపీగా ఇలా తినేస్తే చాలు. చాలా చాలా బాగుంటుంది. సో నేను షార్ట్ వీడియోలో పంపించాను దీనిది. సో చూడండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. సాంబార్కి కానీ, రసం కానీ, పప్పుకి కానీ, లేదా అన్నంలో వేడి అన్నంలో ఇలా ముక్కలుగా ఇలా పిల్లలకి ఇలా ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని తింటారు. చాలా చాలా బాగుంటుంది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఫేవరెట్స్ ఉన్నారు చామదుంపల ఫ్రై అంటే. కానీ చాలామందికి పాపం రాదు, చాలా జిగురు వచ్చేస్తుంది, వాళ్ళకి చేసుకోవడం రాదు. అందుకే చెప్తున్నాను, ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. రొటీన్గా చేసుకునే కన్నా నేను వెరైటీగా చేశాను. సో వెరైటీ చామదుంపల ఫ్రై ఇది. చాలా 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 బాగా వచ్చింది. ఇలా తింటూ ఇలా ఒక్కొక్క పచ్చిమిరపకాయ కొరుక్కుని తింటే చాలా బాగుంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా లాంగ్ వీడియోస్ చూడండి, అలాగే నాకు వ్యూస్ పెంచండి. చాలా నా ఛానల్ని ప్రమోట్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని టపీమని కొట్టండి. లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇంకేం చెప్పాలి అన్నీ మీకు తెలిసినదే. సో నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను, చేస్తారని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని ప్రమోట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, వాటిని కూడా ఫాలో అవ్వండి. వెరీ టేస్టీ చామదుంపల ఫ్రై. చేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. చూడండి ఎలా ఉన్నాయో, అది చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. వెరీ టేస్టీ. ఒక్కొక్కటి ఎంత క్రిస్పీగా ఉందంటే అంత క్రిస్పీగా ఉంది. సో డూ ట్రై ఇట్ అండి. బాయ్ అండి.